ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాణం తీసింది కల్తీ కల్లు తాగి ఇప్పటికే 4 మృతి చెందారు. 15 మందికి అస్వస్థతకి గురైనట్లుగా తెలుస్తోంది. విషమంగా పలువురు పరిస్థితి ఉన్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కల్తీ కల్లు ప్రాణం తీసింది. కూకట్పల్లిలో ఆదివారం కల్తీ కల్లు తాగి మొత్తం 19 మంది ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. తాగిన తర్వాత ఏం కాకపోయినా సోమవారం ఉదయం నుంచి కూడా అంతా అనారోగ్యానికి గురైనట్లుగా సమాచారం. మూత్రం రాకపోవడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. బీపీ పడిపోవడం, తీవ్రమైన వాంతులు, అలాగే విరోచనాలు, కొందరిలో స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో తీవ్ర అస్వస్థకు లోనైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితులను ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. బాధితులకు ఆదివారం నుంచి కూడా మూత్రం సరిగా రావడం లేదని, దీనివల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడిందని వైద్యులు కూడా గుర్తించారు. రక్తంలో క్రియాటినైన్ స్థాయిలు ప్రమాదకరంగా పెరగడంతో మెరుగైన చికిత్స కోసం డయాలసిస్ నిర్వహించేందుకు వీలుగా వారందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లుగా చెప్తున్నారు. అయితే చికిత్స పొందుతూ ఈ 4 మృతి చెందడం ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతున్న కల్లు బాధితులను మంత్రి జూపల్లి పరామర్శించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. మెరుగైన చికిత్స కోసం బాధితులు నిమ్స్ కు తరలించి వైద్యం అందిస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 15 మంది పరిస్థితి కూడా ఇప్పుడు నిలకడగా ఉందని చెప్తున్నారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్లు సీజ్ చేశామని, కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అరెస్టు చేశామని కూడా ఆయన చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి కారణమైన వారిని ఉపేక్షించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. కూకట్పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగిన కొందరు పరిస్థితి అర్ధరాత్రి విషమించినట్లుగా తెలుస్తోంది. కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురై కూకట్పల్లి రామ్దేవరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్స్ కు తరలించడం జరిగింది. కూకట్పల్లి సర్దార్ పటేల్ నగర్, ఇంద్రహిల్స్, కేపీహెచ్బి, ఉషా ముళ్లపూడి రోడ్లోని కల్లు కాంపౌండ్ లో శనివారం కల్లు తాగిన సుమారు 13 మంది విరోచనాలు, వాంతులతో ఆసుపత్రిలో చేరడం జరిగింది. సమాచారం అందుకున్న పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ బాధితులను పరామర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని 108 అంబులెన్సుల్లో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు తమ బాధిత కుటుంబ సభ్యులు తరలింపునకు నిరాకరించడంతో కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు కూడా తెలుస్తోంది. అధికారులు వారితో మాట్లాడి ఒప్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఇక్కడ లభిస్తున్న దానికన్నా మెరుగైన చికిత్స అందేలా చూసే బాధ్యత తమదని హామీ ఇవ్వడంతో వారు బాధితులు నిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు అంగీకరించారు. అస్వస్థ గురైన వారిలో పెంటేష్, మాధవి, యాదగిరి, మోనప్ప, పోచమ్మ, కోటేశ్వరరావు, అలాగే రాములు, దేవదాసు, లక్ష్మి, గోవిందమ్మ, నరసింహ, యోబు, సత్యనారాయణలు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. కాగా సత్యనారాయణ కుటుంబ సభ్యులు తరలింపునకు నిరాకరించడంతో ప్రస్తుతం అతడికి రామ్దేవరావు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. వీరిలో మోనప్ప పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా కల్తీ కల్లు తాగిన మరో 3 చికిత్స నిమిత్తం కూకట్పల్లి ప్రతిమ ఆసుపత్రిలో చేరగా మెరుగైన చికిత్స నిమిత్తం 2 గాంధీ ఆసుపత్రికి తరలించగా మరొకరు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కల్తీ కల్లు ప్రాణాలు తీసింది. కూకట్పల్లిలో ఆదివారం కల్తీ కల్లు తాగి మొత్తం 19 మంది అస్వస్థకు గురైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. తాగిన తర్వాత ఏం కాకపోయినా కూడా నెక్స్ట్ డే సోమవారం ఉదయం నుంచి కూడా వారంతా అనారోగ్యానికి గురయ్యారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూత్రం రాకపోవడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తాయని అంటున్నారు. ఇటు బీపీ పడిపోవడం, తీవ్రమైన వాంతులు, విరోచనాలు, కొందరిలో స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో తీవ్ర అస్వస్థకు లోనయ్యారని కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ఆదివారం నుంచి కూడా మూత్రం సరిగా రావడం లేదని, దీనివల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడిందని కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. రక్తంలో క్రియాటిన్ స్థాయిలు ప్రమాదకరంగా పెరగడంతో మెరుగైన చికిత్స కోసం డయాలసిస్ నిర్వహించేందుకు వీలుగా వారందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ ఇప్పటికే 4 మృతి చెందడం ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న కల్లు బాధితులను మంత్రి జూపల్లి ఇప్పటికే పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘటనపై
ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను నిమ్స్ కు తరలించి వైద్యం అందిస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 15 మంది పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కూడా అంటున్నారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్ సీజ్ చేశామని, కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి కారణమైన వారిని ఉపేక్షించేది లేదని కూడా స్పష్టం చేశారు.